విజయకళ అక్క వచ్చిందక్క అక్క అక్క రాజమ్మ రాజమ్మకి వచ్చి ఉంటుందా? రాజమ్మ వచ్చిందా చూడాలి. రాలేదా? అక్కే కదక్క పాట పాడేది ఈరోజు. అవును, తనే పాడుతుంది, తనే వాక్యం కూడా చెప్తుంది. తను వచ్చే లోపల మల్లేశ్వరి సిస్టర్ ఉంటే ఒక పాట పాడమనండి. మల్లేశ్వరక్క వందనాలు. సిస్టర్ వందనాలు. పాపం మల్లేశ్వరి సిస్టర్ బాగున్నారమ్మా? బాగున్నా సిస్టర్. పాట అంటే పాడండి అక్క. అలాగండి. పాడుతున్నాను. చేరువచ్చిన ప్రియ సోదరులందరికీ వందనాలు. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా మెస్సయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతిలా, నీవు నా తోడు ఉన్నావయ్యా. నాకు భయమేలా ఓ నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా మెస్సయ్యా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. తట్టిన వారికి తలుపులు తెరచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా యేసయ్యా. వచ్చారమ్మా? అమ్మా వందనాలమ్మా. వందనాల రాజమ్మకి వచ్చినారా? వచ్చినమ్మా. నేను నాది నెట్వర్క్ సరిగా అవ్వటం లేదు, అందువల్ల వేరే సిస్టర్ ఫోన్ లో జాయిన్ అయ్యాను. పుష్పకుమారి దాంట్లో జాయిన్ అయ్యాను. అవునవును, జాయిన్ అయ్యాను. సరే, వందనాలు అక్క. ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు అందరికి, చేరొచ్చిన వాళ్ళందరికీ వందనాలమ్మా. మరి అక్క మీరే ఇప్పుడు పాట పాడేది? పాడండి పాడండి. వందనాలు రాజమ్మక్క, పాడండి. వందనాలు తల్లి. అమ్మా, నేను మా దగ్గర నా సిస్టర్ తో పాట పాడించాలని ఉన్నా. ఆమెని సిస్టర్ జాయిన్ అయ్యారమ్మా. అయ్యారు సిస్టర్ పాట పాడతారు తల్లి. ఆమెని
ఆంటీ వందనాలు ఆంటీ. అందరికి వందనాలు, వందనాలండి. అందరికి వందనాలమ్మ. వందనాలండి. నా దోషం కప్పుకొనక అంతయు ఒప్పుకొందును. యేసయ్యా నా దోషం క్షమించుమా, దయతో కడుగుమయా. ఆదాము దాచినట్లు నా పాపం దాచి దాచి కృప నేను కోల్పోనయ్యా. ఆకాను చేసినట్లు లోకాన్ని కూర్చుకొని మరణాన్ని పొందలేనయ్యా. ఆదాము దాచినట్లు నా పాపం దాచి దాచి కృప నేను కోల్పోనయ్యా. ఆకాను చేసినట్లు లోకాన్ని కూర్చుకొని మరణాన్ని పొందలేనయ్యా. నా దోషం తప్పుకొనక అంతయు ఒప్పుకొందును. యేసయ్యా నా దోషం క్షమించుము, దయతో కడుగుమయా. వ్యభిచార పాతకము నరహత్యాఘాతకము దాచాలననుకొంటిని. పగిలిన కుండలు నీళ్లు నిలువకున్నట్లు నా పాపం దాగలేదయ్యా. వ్యభిచార పాతకము నరహత్యాఘాతకము దాచాలననుకొంటిని. పగిలిన కుండలు నీళ్లు నిలువకున్నట్లు నా పాపం దాగలేదయ్యా. నా దోషం కప్పుకొనక అంతయు ఒప్పుకొందును. యేసయ్యా నా దోషం క్షమించుము, దయతో కడుగుమయా. నీ ముఖ కాంతిలో నా పాపమంతయు కనబడుచున్నదయా. నీ పాదాలు చూడగా అతిక్రమమంతయు జ్ఞాప్తికి వచ్చెనయ్యా. నీ ముఖ కాంతిలో నా పాపమంతయు కనబడుచున్నదయా. నీ పాదాలు చూడగా అతిక్రమమంతయు జ్ఞాప్తికి వచ్చెనయ్యా. నా దోషం కప్పుకొనక అంతయు ఒప్పుకొందును. యేసయ్యా నా దోషం క్షమించుము, దయతో కడుగుమయా. నా దోషం కప్పుకొనక అంతయు ఒప్పుకొందును. యేసయ్యా నా దోషం క్షమించుము, దయతో కడుగుమయా. వందనాలు ఆంటీ. కనబడదా? రూట్ అవును, ఇది ఫోను కొంచెం కనెక్ట్ గా చాలా చక్కని పాట పాడింది అక్క. ఆదాము దాచిన పాపం ఆకాను దాచిన పాపం అని నా దోషం కప్పుకొనుక ఒప్పుకుందని. మళ్ళీ అప్పుడు మల్లేశ్వరి అక్క కూడా చక్కగా పాట పాడింది. నువ్వు నా తోడు ఉన్నావయ్యా, నాకు దిగులేల నాయస్ అని. ఇద్దరు సహోదరులు చక్కగా మనకు మంచి గానము మంచి స్వరకల్పన చేసినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము. వారిద్దరికి కూడా వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఇప్పుడు మన సిస్టర్ రాజమ్మక్క గారు
దేవుని వాక్యాన్ని అందిస్తుంది. అక్క అందరికి పరిచయమేను. గుంటూరు జిల్లాలో పాలపాడులో వారు ఫ్యామిలీ ఉంటున్నారు. ఆ అన్న దైవ సేవకుడిగా ఉండి కరోనా అప్పుడు కొంచెం చనిపోయినట్టుగా మనం వింటున్నాము. వాళ్ళ కుమారికి కూడా జూమ్ లో ఉన్నప్పుడే పెళ్లి జరిగింది. అందరికి తెలుసు. కేజకి ఏమైనా పరిచయం చేస్తుందేమో. రాజమ్మ అందరికి తెలుసు. తెలుసు, రాజమ్మకి అందరికి తెలుసు. చాలా అక్క, మాటలు మాట్లాడింది మన దగ్గర. అంతే కదక్క. వాక్యం చెప్పమను. వాక్యం చెప్పక్క. వందనాలు రాజమ్మక్క. ఈ రోజు మా అందరు జూమ్ లో వాక్యం అందించవాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. పుష్పకుమారి అని ఉంది. రాజమ్మ నువ్వేనా? అవునా ఆంటీ, ఈ రోజు ఎందుకో నా ఫోన్ ఇబ్బందిగా ఉన్నది. ఓకే. సరే అక్క, మేము ఇప్పుడు వాక్యం చెప్పండి. అలాగే చిన్న మాట ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన తండ్రి, దయగలిగిన మా ప్రియ ప్రభువా, మీకు వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ ఉన్నాం. ఈ యొక్క సాయంకాల వేళలో పరిశుద్ధులైన నీ బిడ్డలు ప్రతిరోజు చేరి నీ సన్నిధానంలో జీవము కలిగిన మీ మాటలు వినడానికి ప్రభువా మీరు వారికి అనుగ్రహిస్తూ ఉన్న ఇటు మంచి అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. ఈ ఒక్కరోజు జాయిన్ అవ్వటానికి నేను ఎన్నో ఇబ్బందులు పడ్డాను ప్రభువా. మరి ఇలాగూ నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. నీ పిల్లలైతే అనుదినమునైనా మరి ఎవలేని పాదాల యుద్ధ కూర్చొని నేర్చుకుంటున్నారయ్యా. వారి జీవితాలు ఎవరు తీసివేయలేని దాన్ని, ఉత్తమమైన దాన్ని ఎంపిక చేసుకున్నారయ్యా. ఇలాంటి భాగ్యమునైనా మరి నాకు కూడాను ఈ సమయంలో ఇచ్చినందులకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మరి ఈ ఫోన్లో జాయిన్ అయ్యాను, ఎలాంటి ఇబ్బంది లేకుండా, నెట్వర్క్ ప్రాబ్లం లేకుండా ప్రభువా ఈ సమయంలో మీరే మాతో మాట్లాడమని వేడుకుంటున్నాం. పాటల ద్వారా మీరు మహిమ పొందినందులకై స్తోత్రాలు. చేరువచ్చిన నాయన ఈ పరిశుద్ధ స్త్రీలందరిని బట్టి, వారి కుటుంబాలను బట్టి, వారికి అనుగ్రహించిన సంఘములను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. కొద్ది సమయం నీ వాక్యం కొరకై మమ్మలను సిద్ధపరచండి. దయతో నన్ను కూడా మరుగు చేయండి నాయన. నేను మాట్లాడే ద్వారా నీ బిడ్డలకు ఎవ్వరికి మేలు లేదయ్యా. మీరే మాట్లాడండి అయ్యా ప్రభువా. మరి నీ గ్రంథంలో నుండి లేఖనాలను చదువుకొని వాటిని కొంత సమయం నాయన ధ్యానించుకోవడానికి మీ ఆత్మ సహాయం అందించమని మీకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ మా ప్రభువును రక్షకుడునైన యేసయ్య నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు, ప్రేమ వందనాలు తెలియచేస్తా ఉన్నాను. ఈ దినాన మరి దేవుడు ప్రేమించి నాకు ఇచ్చిన ఇటు అవకాశాన్ని బట్టి మొదటిగా దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. అదే సమయంలో మరి ఆంటీ కూడాను మరి నన్ను జ్ఞాపకం చేసుకొని నాకు కూడా ఇలాంటి అవకాశం, చాలామంది అనుభవం కలిగిన వాళ్ళు చెప్తూ ఉంటారు, అయితే నన్ను కూడా జ్ఞాపకం చేసుకొని ఇలాగూ మరి మీతో కూడా వాక్యం పంచుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆంటీ గారికి, అలానే చేరి వచ్చిన పెద్ద తల్లులకి, నా తోటి వారికి, నాకంటే చిన్నవారికి అందరికీ కూడాను పేరు పేరు వరుసన దేవుని యొక్క నామంలో మీకు వందనాలు తెలియచేస్తా ఉన్నాం. కొద్ది సమయము దేవుని వాక్యాన్ని చదువుకుందామండి. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయము 14వ వచనం చదువుకుందామండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 14వ వచనం. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును, అటు తర్వాత అంతము వచ్చును. నేను ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా ఇప్పటి పరిస్థితులు చాలా సువార్తకు ఆటంకంగా ఉన్నాయి. మరి వీటన్నిటిలో కూడాను కొంత మాకు ఆదరణ కొరకు నీ వాక్యం చెప్పాలని ఆశగా ఉందయ్యా అని ప్రార్థన చేసుకున్నాను. అయితే ప్రభు నాకు ఇచ్చిన ఈ తలంపును బట్టి మీతో పంచుకోవాలని కొద్దిసేపు దేవుని వాక్యాన్ని, ఈ వాక్యం చదువుకున్నామండి. 12వ వచనం కూడా చూడండి. అక్రమం విస్తరించుడు చేత అనేకుల ప్రేమ చల్లారును, అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును, అటు తర్వాత అంతము వచ్చును. ఈ దినాలలో మనము మన యొక్క వాట్సాప్లో వచ్చే మెసేజీలు, లోకంలో జరిగే పరిస్థితులను అన్నిటిని బట్టి మన అందరి హృదయాలు చాలా కలవరం చెంది ఉన్నాయి. మరి ముఖ్యంగా సుప్రీంకోర్టులో జరిగే పరిస్థితులను బట్టి
మరి 4 వారాలకే మరి అన్ని సంగతులు తెలియచేయాలని ఈ వార్తలన్నీ మనం వింటూ ఉన్నాము. ఒక 12 రాష్ట్రాల్లో జరిగే పరిస్థితులు ఇలాగూ చట్టాలు ఇవన్నీ మారిపోతున్నాయని మనం వింటూ ఉన్నాము. కానీ దేవుని వాక్యము దేవుడు మన కొరకు ముందుగానే ఏమి రాయించాడో మనము ఈ జరిగే పరిస్థితులన్నిటిని బట్టి మనము ఎలాగూ దేవుని వాక్యం ద్వారా ఎలా ధైర్యంగా ఉండాలో, గత దినాలలో ఏం జరిగినాయో, ఇప్పుడు ఏం జరుగుతున్నాయో, తర్వాత ఏం జరిగిద్దో ఆ సంగతులన్నీ కూడాను ప్రభువు మనకు ముందుగానే అన్నీ వ్రాయించి ఉంచాడు. కనుక ఈ వాక్యాలు చదువుకోవటం ద్వారా కొంత మనకి ఆదరణ కలిగిద్దనే ఆశతో నేను ఈ యొక్క అంశం విషయంలో ధ్యానం చేద్దామని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాను. ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును అని దేవుని వాక్యం ఉంది. ఆకాశము భూమి గతించినా నా మాటలు సున్నైన పుల్లైన గతింపవు అని దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంటే అన్ని గతిస్తాయి, కానీ దేవుని వాక్యం మాత్రం అది మారని వాక్యము, మార్పు లేని వాక్యం. ఎందుకంటే ఆది యందు వాక్యముండెను, వాక్యం దేవుని యొద్దుండెను, వాక్యమే దేవుడై ఉండెను. కనుక దేవుడు మారనివాడు. తరాలు మారినా, యుగాలు మారినా మారనివాడు, మార్పు లేనివాడు. అందుకనే 90వ కీర్తన 1వ వచనంలో మోషే ఇలా ప్రార్థన చేశాడు కదా, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, పర్వతములు మరి భూమి సమస్తము ఏది కూడా పుట్టక మునుపు, లోకము ఏది కూడా పుట్టక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు. ఆ యుగ యుగములలో ఉన్న దేవుడు, వాక్యమై ఉన్న దేవుడు, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలోనికి వచ్చిన మన ప్రభువైన యేసుక్రీస్తు. కనుక ఈ దినాలను బట్టి చెదిరిపోయిన మన హృదయాలలో ప్రభు తన వాక్యము మనకి ముందుగానే వ్రాసి ఉంచాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో మీకు ఆదరణకర్త వస్తాడని చెప్పాడు. అదే సమయంలో మీ హృదయాలు కలవరపడనివ్వకండి అని చెప్పాడు. పరిస్థితులు ఏవి ఎలాగున్నప్పటికీ మారని మన ప్రభు మనకి ఉన్నాడు. కనుక ప్రభు మాటలు మనము జ్ఞాపకం చేసుకునే వారంగా ఆయన రాజ్యము కొరకు, ఆయన రాజ్య సువార్త ఎలాగూ ప్రకటింపబడుతూ ఉంటే, ఇప్పుడు పరిస్థితులు ఎలాగూ వ్యతిరేకంగా ఉన్నాయో వాటన్నిటిని చూసినప్పుడు వాక్యం ద్వారా మనం బెదిరిపోకుండా ధైర్యంగా ఉండాలని, ఎంత గొలియాతు లాంటి వాళ్ళు మన ముందున్నప్పటికీ మరి యుద్ధము యెహోవాదేనని దావీదులాగా మనము ముందుకు సాగిపోవలసిన వారమై ఉన్నామని దేవుని వాక్యం ద్వారా మనము జ్ఞాపకం చేసుకోవాలి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 2వ వచనం చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 2వ వచనం లేదా 1వ వచనం కూడా చదువుకుందాము. ఆ దినముల యందు బాప్తిస్మిచ్చు యాహోను వచ్చి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరాళము చేయడని అరణ్యములో కేకవేయని ఒకరి శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే. కనుక పరలోక రాజ్యమును గురించి బాప్తిస్మిచ్చు యాహోను భూమి మీదకి రాకమునిపే ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడు ఇతడేనంటే, ప్రవచనాలు ముందుగానే దేవుని యొక్క రాజ్య సువార్తను మరి అరణ్యంలో ప్రకటిస్తాడని దేవుని యొక్క ప్రవచనాలు ప్రవక్తల ద్వారా దేవుడు రాయించాడు. కనుక దేని గురించి రాయించాడనంటే, పరలోక రాజ్యం సమీపించినది, మారు మనసు పొందుడని యోదయారణ్యంలో ప్రకటించుచుండెను. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరాళము చేయడని అరణ్యములో కేకవేయు యొకని శబ్దం. అరణ్యములో ఒక శబ్దం. బాప్తిస్మిచ్చు యాహోనుని దేవుడు పుట్టించాడు. ఒక మంచి సందేశము 12వ వచనం వరకు ఆయన అందించాడు. మారు మనసు పొందిన వారు ఎలాగుండాలి, పొందని వారు ఎలాగుండాలి, అధికారులు ఎలాగుండాలి, ఆ సంగతులన్నీ కూడాను 3వ అధ్యాయము 1 నుండి 12 వరకు సువార్త ప్రకటించు, రాజ్య సువార్త ప్రకటిస్తూ బాప్తిస్మిచ్చు యాహోను చక్కగా దేవుని యొక్క వర్తమానాన్ని ముగించి తన జీవితం మరి అంతగా స్త్రీలు కనిన వారిలో గొప్పవాడు కదా, అంత గొప్పవాడు. అతడు ప్రజ్వరలిచుచున్న దీపమైనట్టుండిన ఆ యాహోను కొద్ది రోజుల్లోనే ఒక్క విషయంలోనే, ఒక్క సత్యం కొరకు మాట్లాడిన విషయంలోనే ఒక్కదాని కొరకే అతడు చంపబడ్డాడు. ఎన్నో సంగతుల కారణం కాదు. ఇలాగ దేవుని కొరకు వాగ్దానముతో ముందుగా ప్రవచనాలు రాయబడ్డాయి, వాగ్దానాలతో పుట్టాడు. మరి ఆ తల్లిదండ్రులు కూడా చాలా పవిత్రులుగా ఉన్నారు. లూకాసు వార్త 1వ అధ్యాయంలో 5 నుండి చదివితే, వారు దేవుని యొక్క క్రమము చొప్పున, మర్యాద చొప్పున యాజకత్వం చేసిన వారు, దేవుని దృష్టిలో నిందారహితులుగా ఉన్నవారు. అలాంటి వారి మంచి కడుపును పుట్టిన అతను మరి
దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటిస్తూ కొద్ది రోజుల్లోనే తన జీవితాన్ని ముగించుకున్నట్లు మనం చూస్తాము. మనందరి హృదయాలలో వారు చనిపోయారు, వీళ్ళు చనిపోయారు, ఇలా ఎందుకు అలా ఎందుకు అని అంటే, మరి ఇవి పూర్వదినాల్లో జరగలేదా అని అంటే పూర్వదినాల్లో జరిగినవి. ఎన్ని సంగతులు ఎత్తి చెప్పాడు. ఒక్క విషయంలో అది తప్పు అని చెప్పినందుకు, ఒక నీతి విషయంలో నిలబడినందుకు అతడు తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ఆనాడేమి ఈనాడేమి అప్పుడు జరిగిన సంగతులే ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉన్నాము. కనుక అలాంటి ఒక ప్రత్యేకమైన వ్యక్తిని భూమి మీద పుట్టకముందే ప్రవచనాల ద్వారా చెప్పించి పుట్టించి తన యొక్క పని కొరకు చాలా రోషంగా, ఎంత రోషం అంటే 16వ వచనం చూడండి, 3వ అధ్యాయం 10వ వచనం. ఇప్పుడే గొడ్డలు చెట్ల వేరున ఉంచబడినది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడినాడు. 7వ వచనంలో అతడు పరిసయ్యులను సద్దూకలు అనేకులు బాప్తిసం పొంద వచ్చుడు చుచ్చి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పినవాడు ఎవడు? ఎంత రోషంగా దేవుని కొరకు బ్రతికాడు. సర్ప సంతానమా. కనుక అలాగూ నీతిగా రోషంగా బ్రతికిన వారు కూడాను భూమి మీద కొద్ది రోజులే ఉన్నారు. అంత ప్రజ్వలించు ప్రభు కొరకు ఉన్న ఆ యొక్క బాప్తిస్మిచ్చే యోహాను యొక్క తన జీవితం కొద్ది దినాలతోనే ఆయన యొక్క నిర్ణయంలో, ఎందుకంటే మన కాలగతులన్నీ ఆయన వశంలో ఉన్నవి. వారు మనమేమి, గత దినాలలో ఉన్న భక్తులేమి, అందరూ కూడాను ఆయన వశంలో ఉన్నవారు. నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునిపోయిన ఆ దినములన్నీ నీ గ్రంథంలో లిఖితములు ఆయను. అంటే బాప్తిస్మిచ్చే యోహాను కానీ, ప్రభువైన యేసుక్రీస్తు కానీ, శిష్యులు కానీ, పౌలు కానీ, ఇప్పటి వాళ్ళు కానీ, ఏదైనా దేవుని వాక్యము మారంది కాబట్టి అలాగూ రాజ్య సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు, సత్యం కొరకు నిలబడుతూ ఉన్నప్పుడు ఇలాంటి పనులు జరుగుతూనే ఉన్నాయని మనము తెలుసుకోవలసిన వారమై ఉన్నాం. లూకాసు సువార్త 4వ అధ్యాయం 43వ వచనం చూడండి. లూకాసు సువార్త 4వ అధ్యాయము 43వ వచనం లేదా 42 నుండి. ఉదయం అయినప్పుడు ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశంకు వెళ్ళెను. జనసమూహం ఆయనను వెతుకుచు ఆయన ఎద్దుకు వచ్చి తమను విడిచిపోకుండా ఆపగా ఆయన, నేను ఇతర పట్టణముల్లోనూ దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలెను, ఇందు నిమిత్తమే కదా నేను పంపబడితేనని వారితో చెప్పాను. యేసు ప్రభు అంటున్న మాటలు. వారు ఆపుతున్నారు, వెళ్ళబాకు అని, మమ్మల్ని విడిచిపోకు, మా దగ్గర ఉండని ఆపుతుంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన నోరు తెరిచి చెప్పిన మాటలు, నేను ఇతర పట్టణముల్లోనూ దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలెను, ఇందు నిమిత్తమే నేను పంపబడితేనని వారితో చెప్పాను. యేసు ప్రభు కూడా ఎందుకు వచ్చాడు? రాజ్య సువార్తను ప్రకటించడానికి వచ్చాడు. ఈ యొక్క 2వ అధ్యాయం 49వ వచనం చూడండి. లూకాసు సువార్త 2వ అధ్యాయము 49వ వచనం. ఆయన, మీరేలా నన్ను వెతుకుచుండ్రి, నేను నా తండ్రి పనుల మీద నుండవలనని మీరు ఎరగరా అని వారితో చెప్పాను. చిన్న వయసులోనే ఆ తల్లిదండ్రులతో చెప్తా ఉన్నాడు. వాళ్ళు వెతుక్కుంటూ వస్తే వాళ్ళతో ఏమంటున్నాడు? ఆయన, మీరేలా నన్ను వెతుకుచుండ్రి, నేను నా తండ్రి పనుల మీద నుండవలనని. తండ్రి పనులు ఏంటి? ఆయన తండ్రి పనులు? నా తండ్రి కింద ఒకటనేసి నా తండ్రి మందిరంలో ఉండవలనని మీరు ఎరుగరా? మందిరంలో ఉన్నాడు మరి చిన్న వయసులోనే. ఆ తర్వాత దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించుట కొరకు ఆయన ఈ లోకంలోనికి పంపబడ్డాడు. నేను ఇందు నిమిత్తమే కదా వచ్చింది. యేసు ప్రభు దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించడానికి. యోహాను సువార్తలు అంటాడు, నీవు నాకు అప్పగించిన పనిని నేను సంపూర్ణముగా చేస్తుంది. ఎందు నిమిత్తము? రాజ్య సువార్తను సంపూర్ణంగా ప్రకటించాడు. ఆయన యొక్క మరణ పునరుద్ధానం గురించి సంపూర్ణంగా ప్రకటించాడు. నేను ఇందు నిమిత్తమే వచ్చింది, నీవు నాకు అప్పగించిన పని నేను సంపూర్ణముగా నేను నెరవేర్చి తిని. ఆయన ఏది కూడా తూచే తప్పకుండా తండ్రి పంపించిన పనిని, ఆయన యొక్క రాజ్య సువార్తను ప్రకటించడానికి ఆయన అప్పగించుకొని వచ్చాడు. ఆయన సంపూర్ణంగా చేశాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయము 12వ వచనంలో భూమి మీద ఉన్నప్పుడు ప్రభు చేసిన పనులను మనం చదువుకుంటే 4వ అధ్యాయము 12వ వచనం. యోహాను చెరపట్టబడినని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలి అనే దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందల కపెర్నహూమునకు వచ్చి కాపురమడెను. జెబూలూను దేశమును, నఫ్తాలి దేశమును, యోర్దాను కావలనున్న సముద్ర తీరమును అన్యజనులు నివసించు గలిలయ చీకటిలో కూర్చుని ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరియు ఆ మరణ ప్రదేశంలోను మరణ ఛాయలను కూర్చుని ఉన్న వారికి వెలుగు ఉదయించినని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలుకుబడినది నెరవేరునట్లు ఇలాగూ జరిగెను. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించినది గనక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. ఎక్కడ కూర్చున్న వారికి?
మరణ ప్రదేశంలోను మరణ ఛాయలోను కూర్చున్న వారికి, చీకటిలో కూర్చున్న వారికి, అన్ని దేశాలలో వారికి, సముద్ర తీరాల్లో ఉన్న వారికి, మరి అలాంటి ప్రజలకు వెలుగు ఉదయించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రవక్త అయిన యెషయా ద్వారా ప్రవచించబడిన ఆ యొక్క లేఖనాన్ని నెరవేర్చడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చాడు. ఏం చెప్పాడు? పరలోక రాజ్యం సమీపించి ఉన్నది. బాప్తిస్మిచ్చే యోహాను కూడా అదే చెప్పాడు కదా, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది. ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా పరలోక రాజ్యం సమీపించి ఉన్నదని అన్న మాటలు చెప్తున్నాడు. మరణ ఛాయలో కూర్చున్న వారికి, మరణ ప్రదేశంలో ఉన్న వారికి, చీకటిలో కూర్చున్న ప్రజలకు గొప్ప వెలుగుగా వచ్చాడు. అదే లూకా సువార్త 10వ అధ్యాయంలో దూతలు పాడిన పాట. అందరికీ సంతోషకరమైన శుభవర్తమానం నేను మీకు తెలియజేయచ్చు వచ్చాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. కనుక అందరికీ, లోకంలో ఉన్న అందరికీ సమాధానం ఇవ్వడానికి, లోకంలో ఉన్న అందరికీ వెలుగునివ్వడానికి, అందరికీ సంతోషం ఇవ్వడానికి, మహా సంతోషము కలుగు చేయడానికి యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడని ప్రవచనాలు చెప్తున్నాయి. ఆయన కూడా వచ్చి అవే మాటలు చెప్తా ఉన్నాడు. మార్కు సువార్త 1వ అధ్యాయము 14వ వచనం చూడండి. మార్కు సువార్త 1వ అధ్యాయము 14వ వచనం. యెహోవాను చెరపట్టబడిన తర్వాత యేసు కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించచ్చు గలిలియాకు వచ్చాను. ఎంత చక్కగా మారు మనసు విషయమై రక్షణ పొందండి, సువార్తను నమ్మండి, సువార్తను నమ్మండి అని మరి ప్రభు అయిన యేసుక్రీస్తు అనేక ప్రాంతాలలో భూమి మీద ఉన్నప్పుడు దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటించాడు. కనుక ఈ రాజ్య సువార్త లోకమందంతటా సకల జనులకు ఆనాడు మొదలు పెట్టుకున్న పని ఇప్పటికీ ఆగలేదు. ఆపాలని చాలా మంది చూస్తూ ఉన్నారు, కానీ ఆపాలనుకున్న వాళ్ళు ఆగిపోతారు. కానీ అందుకనే 2వ కీర్తనలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం చూడండి. 2వ కీర్తన 2వ కీర్తన 1వ వచనం. అన్యజనులు ఎలా గల్లత్తు చేయుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దాన్ని తలంచుచున్నవి. మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు, ప్రభు వారిని చూసి అపహసించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపము చేత వారిని తల్లడింప చేయను. కనుక ఈ మాటలని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క రాజ్య సువార్త ప్రకటింపబడుతూ ఉన్నప్పుడు ఇలాంటి వారు ఉన్నారని 2వ కీర్తనలోనే దేవుడు రాయించాడు. ఆయన ఉగ్రుడు అవుతాడు, ఇప్పుడు మౌనంగా ఉన్నాడు, కానీ ఒక దినాన ప్రచండ కోపము చేత వారిని తల్లడింపజేసే రోజు వస్తుంది. కనుక దేవుని రాజ్య సువార్త ప్రకటించడానికి దేవుడు మనకి అనుగ్రహించాడు. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనంలో ప్రభు నేర్పించిన ప్రార్థన ఆయన బోధించాడు, తర్వాత వారికి నేర్పిస్తా ఉన్నాడు. 6వ అధ్యాయము 9వ వచనం. వారు మాకు ప్రార్థన నేర్పమని అడిగారు. అయితే వారితో ఇలాగ చెప్తా ఉన్నాడు, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరును గాక. పరలోకమందున్న మా తండ్రి, నీ రాజ్యము వచ్చుగాక, అలా ప్రార్థన చెయ్యండి అని ప్రభు నేర్పిస్తా ఉన్నాడు. అంతేకాదు మనము దేని కొరకు చెయ్యాలో కూడా ఆశపడాలో కూడా నేర్పిస్తా ఉన్నాడు. 32వ వచనం. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. కాబట్టి మీరు ఆయన రాజ్యమును గురించి, లోకంలో పరిస్థితులు ఏవి ఎలాగున్నప్పటికీ ఆయన రాజ్యమును గురించి, నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. 8వ వచనం కూడా చూడండి. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలియను, కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయండి. మనం అడగక మునిపే ఆయనకి తెలుసు. పరలోకమందున మన తండ్రికి అన్ని తెలుసు. ఆయన రాజ్యం రావాలని మనం ప్రార్థన చేయాలి. అంతేకాదు ప్రభు చెప్పాడు, ఇవన్నీ మీకు కావాలని. పై వచనాల్లో ఏమి తిందుమా, ఏం త్రాగుదుమా, ఏం ధరించుకుందుమా చింతపడబాకండి. ఆకాశ పక్షులను చూడండి, అడవి పువ్వులను చూడండి, అవి చింతించడం లేదు కదా. మీరు 27వ వచనం, మీలోనెవడు చింతించడం వలన తన ఎత్తు 3 ఎక్కువ చేసుకోనగలడు అంటున్నాడు. కనుక వస్త్రాల గురించి, ఆహారాన్ని గురించి, అన్నిటిని గురించి మీరు అసలు చింతపడబాకండి అంటున్నాడు. కానీ ఈనాడు మనం చేసే పని ఏంటి? ఏటిని గురించి చింతపడుతున్నాం? ఆహారాన్ని గురించి. ఆహారం అంటే
కనపడకుండా ఉద్యోగాలు ఉద్యోగాలు ఉద్యోగాలు, చదువులు చదువులు, వీటి కోసం చింత, వీటి కోసం ఆరాధన లేకపోయినా చదువు కావాలి, ఆరాధన లేకపోయినా ఉద్యోగం చేయాలి. కొంతమంది ఆయా దేశాలకు వెళ్తారు, కొన్ని దేశాల్లో అసలు ఆదివారం సెలవు ఉండదు, శుక్రవారం వాళ్ళకి సెలవు. అయినా అన్నీ తెలిసి కూడా పోతానే ఉన్నారు. డబ్బు ఉంటే చాలు. డబ్బు దేనికి? బాగా బ్రతకడానికి, లగ్జరీలు చేయటానికి, కారులో తిరగటానికి, బిల్డింగులు కట్టియటానికి, బంగారం సంపాదించడానికి, హోదాలు చేయటానికి, ఫంక్షన్లు చేయటానికి, గొప్పవారిగా ఉండటానికి. చింత దేని మీద? కనపడకుండా మనము దేవుడు ఏది చెప్పాడో దానిని మనం చేయకుండా ఏం చేస్తా ఉన్నాము? చెప్పని దాని కొరకు చింతిస్తూ ఉన్నాము. సరే, చింతించినంత మాత్రాన తన ఎత్తేమన్నా మూరడెక్కడానికి చేసుకోగలరా? మీరు చింతింపనేలా. ఎన్ని ఉదాహరణలు చెప్పాడు. కాకుల గురించి చూడండి, పిచ్చుకల గురించి చూడండి, మరి ఇక్కడైతే పక్షుల గురించి చూడండి. మీరు వాటికంటే శ్రేష్ఠులు కదా, కనుక నా రాజ్యాన్ని గురించి వెతకండి అని 32వ వచనంలో, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడు, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహం. నిజంగా ఈ వాక్యం నెరవేర్చేది ఎవరండి? ఈ వాక్యం ఎవరు నెరవేరుస్తూ ఉన్నారు? ఎవరు ఈ వాక్యం కొరకు నిలబడి ఉంటున్నారు? ఆయన రాజ్యము కొరకు, ఆయన నీతి కొరకు ఎవరు నిలబడి ఉంటున్నారండి? లోకము, పరిశుద్ధత అంటే సంఘం రెండు మిళితమై. మొన్న ఈ మధ్య నేను ఒక వివాహానికి వెళ్ళా, అక్కడ తాళి కడతారా అని వెళ్ళా, కట్టమన్నారు. అక్కడికి పోతే ఫస్ట్ వెల్కమ్ డ్రింక్ ఇచ్చినట్టు ఏమి ఇస్తున్నారు తెలుసా? ఒక బొచ్చుకైతే పెట్టారు తమలపాకులు, ఒక 2 బల్లలకైతే పెట్టారు ఆకు ఒక్క అన్ని కలిపి, 2 కలిపి చేస్తూ ఉన్నారు. దేవుని నీతిని ఎవరు ప్రకటిస్తూ ఉన్నారు? ఈనాడు ప్రభువుని నమ్ముకున్నాము మేము, మా సంఘాలలో మా స్థానాలు ఇంత అంత అని చెప్పేవాళ్ళు ఆయన నీతి కొరకు ఎవరు బ్రతుకుతున్నారు? ఆయన రాజ్య వ్యాప్తి కొరకు ఎవరు బ్రతకగలుగుతున్నారు? అసలు మొదట వెతకమని చెప్పేదే దాన్ని విడిచిపెడతా ఉన్నారు. ఎంత దుఃఖకరం. కలిపి చెరుపుడుతున్నారు, కలిపి చెరుపుతా ఉన్నారు. సగం అది సగం ఇది. మా వాళ్ళు రారండి, మా వాళ్ళు ఒప్పుకోరండి. దేవుని కొరకు ఈనాడు మొర్దుకాయలాగా నిలబడేవాళ్ళు ఎవరు? చాలా తక్కువ. నీతి కొరకు హింసింపబడేవారు ఎవరు? అబద్ధముగా చెడ్డ మాటలలో పలికేటప్పుడు సంతోషించి ఆనందించేది ఎవరు? అవసరమైతే యేసు ప్రభుని. మొన్న ఇక్కడ నేను క్రొత్తగా నేను జాన్పాడ్లో ఉంటా ఉన్నాను. మనం ఉండే మందిరం వెనక ఇల్లు. నేను అక్కడికి వెళ్తే వాళ్ళ కుమారుడు పెళ్లి కొరకు చాలా రోజుల నుంచి ప్రార్థన చేస్తా ఉన్నాం. అయితే పెళ్ళయింది. ఆ పెద్దామ ఇదిగా మన కోడలు అని చెప్పింది. అయితే ఆ కోడలు తల్లి కూడా ఉంది. ఏమని చెప్తా ఉందంటే, అమ్మా మేము ప్రార్థనకి వెళ్తాము, కానీ ఈ అబ్బాయి ఆస్ట్రేలియాలో ఉంటాడు కాబట్టి పెళ్లి దాకా ఎట్లా కట్ట చేస్తే తర్వాత వాళ్ళే తెలుసుకుంటారులే. ఆయన రాజ్య వ్యాప్తి కొరకు మనం ఏం ప్రకటిస్తున్నాము? మనం నమ్ముకున్న నీతిని మనం ఏం చేస్తా ఉన్నాము? తర్వాత తెలుసుకుంటారు మన సొంత ఆలోచనలు. దేవుని నీతి కొరకు, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు మేము అలా చేయము, మేము అది చేయము. దేవుని కొరకు మేము ప్రత్యేకంగా ఉంటామనేవారు. ఈ ఒక్క పెండ్లనే కాదు, ఉద్యోగాలలో కూడా అంతే. ఏమైనా పర్వాలేదు, డబ్బులు వస్తే చాలు, ఎన్నైనా చేస్తాం. కానీ ఏదో మర్చిపోకుండా ఆదివారం పోయి ఆరాధన చేస్తాము, దేవునికి ఇవ్వాల్సింది ఇస్తాము, వస్తాము, అంతే. దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తే చాలు అనుకోండి. భూ సంబంధమైన ఆశీర్వాదాల కొరకే చూస్తున్నారు కానీ దేవుని రాజ్యము కొరకు ప్రభు అంటున్నాడు, మీరు ఆయన రాజ్యము నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహం. ఈ సమయంలో నేను తప్పనిసరిగా ప్రిస్కిల్లమ్మ వాళ్ళ విషయంలో జరిగిన సంగతి నేను దేవుని మహిమార్థమై చెప్తా ఉన్నాను. ఒకరోజు 9 ప్రిస్కిల్లమ్మ కొడుకు పేరు జెడ్సన్ డానియల్. 9 ఏడుస్తున్నాడంట. ఏదో తనకి పళ్ళు కొంచెం ఇబ్బందిగా ఉంటాయి, చాలా రోజుల నుంచి ఆ చలిలో పళ్ళతో ఏది తినలేక ఏడుస్తా ఉన్నాడు 9 రాత్రుళ్ళు. అయితే వాస్తవంగా హిమాచల్లో చాలా త్వరగా, అంటే 6 ఆ టయానికల్లా అన్ని కొట్లు మూసేస్తారు. ఎందుకంటే చలి ఎక్కువ కాబట్టి పెందల కాటి వెళ్ళిపోతారు ఎవరు ఇళ్ళకి వాళ్ళు. అయితే ఈ పిల్లోడు ఏడుస్తున్నాడు. మాథ్యూ వీళ్ళు ఉండేది కొండ మీద, కిందకి వెళ్ళినా కానీ కొట్లు ఉండవు, చేతుల్లో అయితే డబ్బులు ఉన్నాయి కానీ కిందకి వెళ్ళినా ఏమి దొరకవు అనమాట, పండ్లు దొరకవు. వాడు ఏడుస్తూ ఉన్నాడు. 9 అయింది టైము, బాగా చీకటిగా ఉండిద్ది. అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గరికి రావాలంటే ఎక్కడో చిన్న చిన్న లైట్లు మిలుకుమంటా ఉంటాయి. ఏడుస్తామంటే వద్దురా అని అంటే వాడు ఏదో వాళ్ళు పెట్టిన తినకుండా ఏడుస్తూ ఉన్నాడు. అయితే అమ్మాయి గత దినాలలో స్కూల్కి వెళ్ళే దినాలలో ఒక బాబు బాగా తనకు దగ్గరగా ట్యూషన్ చెప్పించుకోవటం అలా చేస్తూ ఉన్నాడు. వాళ్ళ అమ్మకి వాళ్ళ బంధువులు కొత్తగా పండిన కాయలు, ఆ కాయల పేర్లు నాకు చెప్పింది కానీ రాలేదు, ఒక సంచికి తెచ్చి ఇచ్చారు. ఆవిడే ఒక షాప్లో ఉంటుంది, బట్టల షాప్లో ఉంటుంది. అయితే తన కొండ కింద ఉంటుంది. ఆ టైం అప్పుడు షాప్ మూసేసుకొని, అంటే అన్నీ సర్దుకొని
తన ఇంటికి వెళ్ళడానికి సొంత షాపే కాబట్టి అన్ని సర్దుకొని వచ్చిన సరుకు అంతా సర్దుకొని తన ఇంటికి వెళ్ళడానికి ముందు ప్రిస్కిలాగా ఫోన్ చేసిందంట. మేడం మీరు నేను వస్తున్నాను మీ ఇంటికి, నాకు ఎదురొస్తారా అని. అంటే ఇంకప్పుడు అప్పుడు ప్రిస్కిలా ఏమా ఇప్పుడు అవసరం లేదులే, ఎందుకు వస్తున్నారు, ఏం పని, ఏదో ఫోన్లో చెప్పండి అంటే, కాదు మేడం మీతో చిన్న పని ఉంది అందుకని వస్తున్నాను, నేను వస్తున్నాను కొండెక్కి, మీరు రండి అని అంటే సరే మాథ్యూ ప్రిస్కిలా ఇద్దరు లైట్లు వేసుకొని వెళ్ళారు. తను షాప్లో వాళ్ళ బంధువులు ఇచ్చిన ఆ కాయలు సంచి తను కూడా తీసుకోకుండా సంచి తీసుకొచ్చి ఇది పిల్లలకి ఇవ్వండి, నేను చాలా రోజుల నుంచి మాకు ఏదైనా పండ్లు తెచ్చిస్తే మంచి నేను ఇవ్వాలనుకుంటున్నాను, ఎప్పటికి ఇవ్వలేకపోతా ఉన్నాను, నేను మళ్ళీ ఇంటికి వెళ్తే మళ్ళీ నాకు నా పిల్లలు ఉంచరు, అందువల్ల నేను మీకు ఇస్తున్నానని చెప్పానని అంటే, ఆ రాత్రి 9 దాటాక ఆ కాయలు సంచి తెచ్చి ఇంకా వాళ్ళు దేవుని స్థుతించకుండా ఏడుస్తున్నారంట. ఏంటనంటే, ప్రభువా అరణ్యంలో ఆనాడు పెట్టేవు ఆహారం, ఆనాడే కాదు ఈ రోజు కూడా పెడతావు, నువ్వు ఏది కావాలో అది పెడతావు, నీ నీతి కోసము నీ సేవ కొరకు మేము ఇక్కడ ఉంటా ఉండగా మమ్మల్ని మా పిల్లల్ని నువ్వే పోషిస్తున్నావని ప్రభుని ఎంతగానో స్తుతించారు. తర్వాత నాకు ఈ సంగతి దేవుని మహిమార్థమై చెప్పమ్మా అని కూడా చెప్పింది నాకు అమ్మాయి. కనుక ఒక పండ్లే కాదు, ఏదైనా ఆయన నీతి కొరకు, ఆయన సువార్త కొరకు, ఆయన పని కొరకు మనం ఉంటే కాయలే కాదు ఏదైనా ప్రభు మనకు సహాయము చేస్తాడు. నమ్మండి, దేవుని మహిమను చూడండి. అదే ప్రభు చెప్పాడు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తాం. మనుషులకు అసాధ్యం కానీ దేవునికి సమస్తము సాధ్యము. కనుక దేవుని పిల్లలారా, మన ప్రభు చెప్పిన మాటలు, ఆయన రాజ్యమును వెతకండి. ఎవరికి ఈరోజు నేను సువార్త చెప్తా ఉన్నాను, ఒక్కరికైనా చెప్పానా? బయటే వీధి సువార్తలు చేయాలా? ఇళ్లల్లో ఉండే మనం చేయకూడదా? మన ఇళ్ళకి ఎంతమంది వస్తున్నారు? ఇళ్ల ముందుకి పాలోళ్ళు వస్తారు కదా, కూరగాయల వాళ్ళు వస్తారు కదా, కాయగూరల వాళ్ళు వస్తారు కదా, మరి పండ్లు వాళ్ళు వస్తారు కదా, ఇళ్లలో పనిచేసే వాళ్ళు వస్తారు కదా, ఎంతమంది మన దగ్గరికి దేవుడు, మనం ఇళ్లలో ఉండంగానే దేవుడు మనకి ఎంతమందిని పంపిస్తున్నాడు. అంతేకాదు మనం బయటికి వెళ్ళినప్పుడు, ఆటో ఎక్కినప్పుడు, బస్ ఎక్కినప్పుడు, ఉద్యోగానికి వెళ్ళినప్పుడు, పనికి వెళ్ళినప్పుడు, బంధుమిత్రుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎన్ని విధాల దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. ఇదివరకట్లాగా సువార్త ప్రకటించడానికి అవకాశం లేని దినాలు, ఎన్నో దెబ్బలు, ఎన్నెన్నో అవమానాలు, ఎంతో హింస పెడతా ఉన్నారు. కానీ వ్యక్తిగతంగా మనం ఎంత పని చేయగలం, రహస్యంగా ఎంత దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. ఎంతో మందికి మన స్నేహితులు ఉన్నారు, మన క్లాస్మేట్స్ ఉన్నారు, మనతో పాటు చదివే వాళ్ళు, తర్వాత మనకి చదువు చెప్పిన వాళ్ళు, అంతేకాదు మన కొలీగ్స్ ఉన్నారు. ఎంతమందికి మనము ప్రభు నమ్మని వారు, మన బంధుమిత్రులు, వాళ్ళకి అవసరతల్లో ఉంటే ఏదైనా వారికి ఫోన్ పే చేసి వారికి సువార్తను ప్రకటించడానికి దేవుడు ఎన్ని అవకాశాలు ఇస్తా ఉన్నాడు. కనుక మనము రాజ్య సువార్తను ప్రకటించడానికి, ఆయన రాజ్యమును, ఆయన నీతిని మనము వెతికినప్పుడు దేవుడు తప్పనిసరిగా మనకు అన్నీ ఇస్తాడు. 33వ వచనంలో, కాబట్టి ఆయన రాజ్యం నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును, రేపటిని గురించి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గురించి చింతించును, ఏనాటికీడు ఆనాటికి. రేపటిని గురించి చింతించొద్దు అని అంత మాత్రాన వ్యర్థంగా ఖర్చులు పెట్టుకొని అప్పులు చేయమని కాదు, కానీ ప్రభు ఇచ్చిన దానితో, ప్రభు పనిలో మనం సాగుతున్నప్పుడు, ఉన్నదానితో అన్న వస్త్రములు కలిగి మనం తృప్తి కలిగి ఉన్నప్పుడు, ఆయన నీతి కొరకు మనము లోకంలో దేనిని ప్రేమించకుండా, లోకాశలను ప్రేమించకుండా మనము ప్రభు కొరకే మనల్ని మనం ప్రతిష్ఠించుకున్నప్పుడు, సత్యవాక్యము ద్వారా కనిన మన ప్రభు మనల్ని పోషిస్తాడు, మనకు సహాయం చేస్తాడు. ఆయన సువార్త ప్రకటించడానికి ఇందాక ఇప్పటి వరకు మాకు 4 గంటల వరకు జూమ్ మీటింగ్ జరిగింది. మాకు కూడాను ఒక సహోదరి వారి యొక్క ప్రార్థన అవసరత చెప్తా ఉంది. పాండిచేరిలో వాళ్ళ సేవకుడు, ఆ సహోదరి వాళ్ళ సేవకుడు కొడుకు ఉత్తరప్రదేశ్ వెళ్తున్నాడంట, దేవుని యొక్క సువార్త కొరకు సమర్పించుకొని ప్రార్థన చేయమని వారి సంఘంలో ప్రకటన చేస్తే ఆ సంగతి చెప్పింది. ఎంతో మంది దేవుని కొరకు అప్పగించుకొని వెళ్ళిపోతున్నారు, రెక్కలు కట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. ఎందుకంటే మనం మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చదువుకున్నాం, చీకటిలో ఉన్నవారు, మరణ ఛాయలో ఉన్నవారు, మరణ ప్రదేశంలో ఉన్నవారు, మూలుగుతూ ఉన్నవారు, దేవుని యొక్క రాజ్య సువార్త మాకు అక్కర్లేదని మరి విసర్జించే వారి మధ్యకు ఎంతో మంది రహస్యంగా దేవుని కొరకు వెళ్ళిపోతా ఉన్నారు. కనుక చింతెందుకు, రేపటి గురించి చింతెందుకు, ఏనాటికి ఆనాటికి చాలును అంటున్నాడు. కనుక ఆత్మ సంబంధమైనవి పేతురు పత్రికలో మనం చూస్తాము. ఆయన భౌతిక సంబంధమైనవి మాత్రమే కాదు, అంటే ఇప్పటి జీవం విషయంలోను, రాబో జీవం విషయంలోను, అంటే ఇప్పుడు ఏం కావాలో అవన్నీ ఇస్తాడు. అంతేకాదు రాబోయే దినాలలో కూడా ఆయన మనకి ఏవి సిద్ధపరిచాడు అవన్నీ మనకి సిద్ధపరుస్తాడు అన్నమాట. కనుక ధైర్యంగా ప్రభు కొరకే సాగాలని ప్రభు తన రాజ్య సువార్తను ప్రకటిస్తూ ఈ మాటలు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు.
13వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఈ మత్తయి సువార్తలోనే ప్రభు ఉపమానం చెప్తూ ఎన్ని వింటున్నా కానీ కొంతమంది ఇలాగుంటారని ఆయన ఉపమానం చెప్పారు. చూడండి, ఉపమానం యొక్క భావము చెప్తా ఉన్నాడు. 13వ అధ్యాయము 18వ వచనం. విత్తువాన్ని గుర్చిన ఉపమాన భావం వినుడి. ఎవడైనను రాజ్యమును గుర్చిన వాక్యం వినియు గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవును. త్రోవ ప్రక్కన విత్తబడిన వాడు వీడే. దేవుని యొక్క రాజ్య సువార్త ప్రకటింపబడుతూ ఉంటే మేము మోర్జింపాడని ఒక ఊరు వెళ్తాము. అక్కడే ఆ ఎదురింట్లోనే ఒక బ్రాహ్మణులు అతను ఉంటాడు, అతడు పూజారి. మేము మైకి పెట్టి దేవుని సువార్త ప్రకటిస్తూ ఉంటే సెల్లులో పెద్దగా మంత్రాలు పెట్టుకొని బయట కుర్చీలో కూర్చొని వింటా ఉంటాడు. ఆ మాటలు తన చెవిని పడకుండా. మొన్న ఈ మధ్య నేను ఒక పెళ్లికి వెళ్ళని చెప్పాను కదా, నా వెనక్కి 2 కూర్చున్నారు. వాళ్ళు కూడా ముందున్న వాళ్ళు కూడా వినకుండా మంత్రాలు పెట్టారు సెల్లులో. అంటే లోకంలో వాళ్ళు నమ్మలేదు కాబట్టి దేవుని వాక్యానికి వాళ్ళకి ఆ యొక్క విలువ తెలియటల్లా. వాళ్ళకి అసలు ఆ వాక్యం యొక్క విలువ తెలియదు కాబట్టి రక్షణ వర్తమానం వినబడుతున్నా కానీ వాళ్ళ చెవుల్లోకి పోవటల్లా. వాళ్ళు ఒక లెక్క అయితే మందిరంలోకి వచ్చిన వాళ్ళ సంగతి వినండి. మందిరంలో చాటింగ్ చేసేవాళ్ళు అసలు చాలాసార్లు నేను వాట్సాప్లో చూశాను. వాళ్ళ చర్చిల్లోకి వెళ్ళేటప్పుడు బయటే సెల్ ఫోన్లు బయట పెడతారు. ఉదాహరణకి మన ఈ యొక్క సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వాళ్ళందరూ పోతా ఉంటే, వాళ్ళు ఉద్యోగాలకు వెళ్తా ఉంటే ఆఫీసులోనే వాళ్ళు సెల్లులు పెట్టి వెళ్ళిపోతారు. కానీ సంఘంలో చాటింగ్లు చేసేవాళ్ళు, మెసేజీలు పెట్టేవాళ్ళు, కొంతమంది యూట్యూబుల్లో దేవుని వాక్యం మీద ఈయన ఎత్తుకుంటే ఇంకా ఆపడగా, ఇంకెప్పుడు ఎందాక చెప్తాడు, ఇంక ఈయన ఎప్పుడు చెప్పినా ఇదేగా, వీళ్ళేగా మనకు చెప్పేది అని కొంతమంది అసలు వినరు. సెల్లులు వాట్సాప్లు మెసేజ్లు చూస్తూ ఉంటారు. కొంతమంది వాళ్ళకి ఇష్టమైన చూస్తూ ఉంటారు రీల్స్. అంటే దేవుని వాక్యం అసలు లోపల ఉన్నా వాళ్ళ హృదయంలో కానీ వాళ్ళ చెవుల్లో కానీ దేవుని వాక్యం పోవడానికి ఇష్టపడరు. ఇంకొక బ్యాచ్ ఉంటారు, వాక్యం విన్నట్టే వింటారు. ప్రభు చెప్పాడు, ఎవడైనా రాజ్యమును గుర్చి నా వాక్యము వినియు గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవును. అప్పటి వరకే వింటారు, తర్వాత అసలు దాటరు. కానీ దుష్టుడు వస్తాడు, విత్తబడిన వాక్యం మొత్తాన్ని ఎత్తుకొని పోతాడు, త్రోవ పక్కన పడిన విత్తు. ఈ ఉపమానాలన్నీ ప్రభు చెప్పినవన్నీ కూడా మీరు ఎరుగుదురు. కనుక దేవుని రాజ్య సువార్త విన్నను వినకపోయినను 13వ వచనం చూడండి. ఇందు నిమిత్తం నేను ఉపమాన రీతికి వారికి బోధించున్నాను. ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందుకుంటున్నట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు గనుక మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రము తెలుసుకొనరని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుచు ఆనాడేమి ఈనాడేమి. నాకు చాలా వేదన. పౌలు అన్ని స్థలాలలో ఖండాంతరం పనిచేశాడు. చివరికి అపోస్తలుగా 28వ అధ్యాయంలో కూడా ఇదే బోధ, ఇవే మాటలు. అప్పుడు జరిగినవి ఇప్పుడు కూడాను జరుగుతూ ఉన్నాయి. కనుక దేవుని ప్రజలారా, మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ప్రభు తన శిష్యులను పంపుతూ మొదటి నుండి ఆఖరి వరకు మీరు చదవండి. అప్పుడు ప్రభు వారికి ఏమేం చెప్పాడు అవన్నీ కూడా ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. 23వ వచనం చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 23వ వచనంలో, వారు ఈ పట్టణంలో మిమ్మల్ని హింసించినప్పుడు మరి ఒక పట్టణమునకు పారిపోవుడి, మనిషి కుమారుడు వచ్చు వరకు మీరు ఇశ్రాయేలు పట్టణంలో సంచారం చేసి ఉండుడని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. సువార్తకి వెళ్ళే వారిని తన శిష్యులను పిలిచి వారికి చెప్పిన సంగతులన్నీ 10వ అధ్యాయంలో ఉన్నాయి. కనుక 8వ వచనం కూడా చూడండి. రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయడి, దెయ్యములను వెళ్ళగొట్టడి, ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయ్యడి. ఆయన తన 12 మంది శిష్యులను చూచి అలనాడు ప్రపంచానికి ఆయన పంపేటప్పుడు ఒక మంచి సుబోధ ఆయన వారికి బోధించాడు. జరిగే సంగతులు చెప్పాడు. అప్పుడు ఏ జరుగుతున్నాయో ఇప్పుడు కూడా అవే జరుగుతున్నాయి, భయపడవాకండి. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం చూడండి. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం. మునుపు ఉండినదే ఇక ఉండబోవునది, మునుపు జరిగినదే ఇక జరగబోవునది, సూర్యుని క్రింద నూతనమైనది ఏదియూ లేదు. మునుపు జరిగింది. మునుపు ఏం జరిగింది? మునుపు ప్రవక్తలను హింసించారు, రాళ్లతో కొట్టారు, రంపాలతో కోసారు, బొండ బిగించారు. అసలు అపోస్తుల కార్యాలు చదువుతూ ఉంటే
అసలు వాళ్ళని ఎలా శిక్షించారో, ఏం చేశారో పేతురు యోహానులు 4 అధ్యాయం మొదలుకొని 28 అధ్యాయం వరకు అది మీరు కూర్చొని చదవండి మనసు పెట్టి. ఏ కారణం లేకుండానే ప్రభువైన యేసుక్రీస్తుని చేశారు. ఆ తర్వాత అపోస్తుల కార్యాల్లో పేతురు యోహానులకు వారు చేసిన పనులు, స్తెఫనుకు చేసిన పనులు, ఆయన శిష్యులకు వారు ఎలాగూ వారిని హింస పెట్టారు. తర్వాత పౌలు ఆయన ఎన్ని హింసలు పొందాడో చదువుతూ ఉంటే హృదయం బ్రద్దలవుతా ఉంది. అప్పుడు జరిగినాయి, మునుపు జరిగినాయి, ఇప్పుడు కూడా జరుగుతాయి. అంత మాత్రాన మనం మౌనంగా ఉండాలని అంటే ఉండవలసిన పని లేదు. దేవుని యొక్క పని కొరకు మనము ధైర్యంగా ఉండవలసిన వారమై ఉన్నాం. లూకాసు వార్త 17 అధ్యాయము 20వ వచనం చూడండి. లూకాసు వార్త 17 అధ్యాయము 20వ వచనం. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయన అడిగినప్పుడు ఆయన, దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది కనుక ఇదిగో ఇక్కడని అదిగో అక్కడని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరము ఇచ్చాను. కనుక దేవుని రాజ్యం ఎక్కడుంది? ఆయన రాజ్యము సమీపించినది, సువార్తను నమ్ముడని చెప్తా ఉన్నాం. మనం ఎక్కడున్నాం అక్కడే దేవుని రాజ్య సువార్త ప్రకటింపబడాలి. దేవుని రాజ్యము నీతియు సమాధానమై ఉన్నది. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము 12వ వచనం చూడండి. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 12వ వచనం. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుచుండగా వారు అతన్ని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిసము పొందిరి. కనుక రాజ్య సువార్తను శిష్యులు అయిపోయారు. ప్రభు అయిన యేసుక్రీస్తు బాప్తిసం ఇచ్చే ఆహ్వాను, తర్వాత యేసు ప్రభు, తర్వాత శిష్యులు, తర్వాత ఆయన యొక్క సేవలు ఫిలిప్పు కూడాను అపోస్తుల కార్యాలు దేవుని రాజ్యమును గురించి ప్రకటిస్తున్నప్పుడు, రాజ్య సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఎంతో మంది పురుషులు స్త్రీలు ఆదిమ సంఘంలో వేల మంది 3,000 మంది 5,000 మంది చేర్చబడతా ఉన్నారు. మీరు మీ మాట వినటం న్యాయమా, దేవుని మాట వినటం న్యాయమా? మేము విన్న వాటిని కన్న వాటిని చెప్పక మానమని తెగబడి చేశారు. దేవుని పని తెగబడి చేశారు. ఒక పక్క చెరసాల్లో వేసినా దేవుని కార్యాలు జరుగుతూనే ఉన్నాయి. భూకంపం వచ్చింది, చెరసాల నుండి బయటకు వస్తూ ఉన్నారు. దేవుని పని జరుగుతుంది, భయపడవలసిన అవసరం లేదు. కనుక ఆనాడు ఫిలిప్పును ఆడుకున్నాడు. అదే సమయంలో గాడి సిమోన్ లాంటి వాళ్ళు లేకపోలేదు, దొంగ బోధకులు లేకపోలేదు. 24 అధ్యాయంలో అపోస్తుల గారు 24 అధ్యాయంలో ఫెలిక్స్ దృశ్సిల లాంటి వాళ్ళు లేకపోలేదు. డబ్బు కొరకు దేవుని సేవను అడ్డం పెట్టుకుని ఉన్నవారు లేకపోలేదు. వారితో మనకు అనవసరం. కానీ దేవుని పిల్లలారా, దేవుని యొక్క సువార్త చెరసాలలో కూడా ప్రకటింపబడ్డారు. చెరసాల నాయకుడు రక్షించబడలేదా? 16 అధ్యాయంలో మనం చూస్తే చెరసాలలో ఉన్న ఆ ప్రజలు ప్రభువునందు విశ్వాసం ఉంచలేదా? కనుక అద్భుత కార్యాలు, ఆయన రాజ్య సువార్తను ఆపటానికి ఎంతో మంది లేచారు. కానీ ఆయనకు విరోధంగా లేచి నిలబడిన వాడు ఎవడు కూడా జయం పొందినట్లు మనము చూడము. కనుక ఇలాగ దేవుని సువార్త ప్రకటింపబడుతూ ఉండగా ధైర్యం కలిగి ఉందాము. రోమాపత్రిక 14 అధ్యాయము 17వ వచనం. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి యోగ్యుడునై ఉన్నాడు. కనుక దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యం అంటే ఎక్కడ నీతి, ఎక్కడ సమాధానం ఉంటుందో అక్కడే. కనుక మనము భోజనము పానము ఇవి కాదు, కానీ ఆయన యొక్క రాజ్యము కొరకు పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. కాబట్టి ఎల్లప్పుడూ ఆనందంగా ఉందాం, శ్రమలలో సహిద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో అన్ని అనుభవించి కూడా ఇప్పటి శ్రమలు ఎన్నదగినవి కావు. కనుక వృద్ధులారా, యవనులారా, నాతోటి వారులారా, ప్రభు రాజ్య సువార్తను ప్రకటిద్దాం, నడుము కట్టుకుందాం, దీపాలు వెలిగిద్దాం. చీకటి లోకంలో ఉన్నాము, ప్రభు కొరకై నిలబడదాం. ప్రభు యొక్క రాజ్య సువార్తను వ్యాప్తి చెందటానికి భయపడవలసిన పనేమి లేదు. ప్రాణాలు బలి ఇచ్చిరి, ప్రభునెంతో సేవించిరి, అన్నిటి సహించిరి, ఆత్మలు రక్షించిరి. ఏది నీ సాక్ష్యము, ఏది నీ త్యాగము, యేసు వార్తను చాటింపను ఎలా నిర్లక్ష్యము, లేచిరారము ఓ సోదరి. కనుక ఆత్మలు ఆహుతి అయిపోయారు, ప్రాణాలు బలిగా అప్పగించారు, దేవుని రాజ్య సువార్తను ప్రకటించారు. ఈ సువార్త ఎప్పటికెప్పటికీ ఆగదు.
ఎప్పటికీ ఆగదు. దేవుని యొక్క రాజ్య సువార్త జరుగుతూనే ఉండిద్ది. ఎన్ని జరుగుతున్నా కానీ దీనిని ఎవ్వరు కూడా ఆపలేరు. ఎవరికి ఇది చేతనే కాదు. హెబ్రీలకు రాసిన పత్రిక 11 అధ్యాయము 33 వచనంలో, హెబ్రీలకు రాసిన పత్రిక 11 అధ్యాయము 33 వచనం, వారి విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములు జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లు మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదాలను తప్పించుకొనిరి, బలహీనలు గుండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలైరి, అన్యుల శేలను పారద్రోలి, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన మరలా పొందిరి, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి విడుదల పొందనలక యాతన పెట్టబడిరి. కనుక యాతన పెట్టబడ్డారు. అసలు ఇవన్నీ మనం కంఠస్థం చేసుకొని మన హృదయం మన పలక మీదే కాదు, మన గోడల మీద కూడా రాసుకోవటం మంచిది. మనం పోజులు దిగిన ఫోటోలు కాదు గోడల మీద ఉండేది. దేవుని వాక్యాన్ని మన హృదయాల మీద రాసుకోవాలి, మన గోడల మీద ఉండాలి. డజన్ల గాజులు కాదు చేతులకు సూచనగా ఉండాలి. వాసికముగా వాక్యం ఉండాలి. ఏం అర్థం కావట్లా జనానికి, వాక్యం చదువుతున్నా కదా ఏమో అనుకుంటున్నారు. కనుక స్త్రీలు సైతము తమ యొక్క వారిని మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన పొందుకున్న వాక్యం అర్థమైతే ప్రభు కొరకు ఎంతైనా ప్రయాస పడతారు. నేనున్నాను నన్ను పంపుమని మన మిషనరీల జీవిత చరిత్రలు చదువుకుంటాం. డేవిడ్ లివింగ్స్టన్ వృద్ధాప్యంలో కూడాను చీకటి కలిగిన ప్రాంతానికి వెళ్ళాడు, రాజ్య సువార్తను ప్రకటించారు, ఎన్నో బాధలు అనుభవించారు. కనుక ఇవన్నీ మనకు తెలిసిన సంగతులే. దేవుని బిడ్డలారా, ప్రభు మనతో ఉంటాడు. 12 అధ్యాయం హెబ్రీ పత్రిక 12 అధ్యాయము 28వ వచనం చూడండి. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము, ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదుము. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. కనుక ప్రకటన గ్రంథంలో 5 అధ్యాయం 10వ వచనంలో కూడా దేవుడు మనకి ఇచ్చిన స్థానాన్ని మనం కాపాడుకుందాము. బ్రతికినంత కాలం భూమి మీద ప్రభు కొరకై బ్రతుకుదాము. ప్రకటన గ్రంథం 5 అధ్యాయము 10వ వచనం, ఆ పెద్దలు నీవు ఆ గ్రంథంను తీసుకొని దాని ముద్దలు విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషల మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యము గాని యాజకులు గాని చేసేదివి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. ఉత్తర కొరియాలో కూడానా, కమ్యూనిస్టు దేశాల్లో కూడానా, బౌద్ధ దేశాల్లో కూడానా, ముస్లిం దేశాల్లో కూడానా, అన్ని దేశాలలో ప్రతి జనములోను 107వ కీర్తనలో కూడా అదే మాటలు ఉన్నాయి. ఆయా నానా దేశముల నుండి పోగు చేయబడతారు. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో కూడా వారు తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి పోగు చేయబడతారు. కనుక దేవుని బిడ్డలారా, మనం ఉన్న స్థలంలో మన మేరలో మనము పౌలు అన్నట్లు యెరూషలేము నుండి ఇల్లూరిక వరకు నేను సువార్తను ప్రకటించుతున్నాడు. మనమున్న స్థలము నుండి మన చుట్టుపక్కల ప్రాంతాలు, మన బంధుమిత్రులు, మనవారు, మనకి కలిగిన వారికి మనము దేవుని యొక్క సువార్తను ప్రకటించాలి. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, మారు మనసు పొందుడు. ప్రతి జనములోని, ప్రతి ప్రజలోను దేవుని కొరకు మనుషులను ఆయన కొన్నాడు. ఆయన రక్తం ఇచ్చి కొన్నాడు. జడ్జి గారులను కూడానా, సుప్రీంకోర్టులో ఉన్న అధికారులను కూడానా, హైకోర్టులో ఉన్న వాళ్ళని కూడానా, ఇప్పుడు ఈ సేవకులందరినీ తీసుకెళ్ళి ఆ కోర్టుల్లో వేసే అధికారులు కూడానా, అంటే ఆయన ప్రతి ఒక్కరికి వీరి ద్వారా వారికి సువార్తను అందింపబడుతూ ఉంది. మా దగ్గర ఒక సహోదరుడు ఉన్నాడు, ఒక మంచి న్యూరో సర్జన్ దగ్గరికి వెళ్ళాడు. ఎందుకంటే ఆయన మంచి డాక్టర్ అని అందరూ చెప్తా ఉన్నారు. గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఆయన కూడా ఓపీ రాపించుకున్నాడు, అందరితో పాటు నిలబడ్డాడు. పాపం ఆ యొక్క సహోదరుడి యొక్క బాధ ఏంటంటే, పాపం ఈయన అందరినీ బాగు చేస్తున్నాడు, ఈయన ఎవరు బాగు చేస్తారని వేదంతో పాపం ప్రార్థన చేశాడు. చదువు లేదు ఆ అబ్బాయికి. ఆ లైన్లో నిలబడ్డాడు. ఓపీ తన డాక్టర్ దగ్గరికి వెళ్ళే సమయం వచ్చింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. ఏందయ్యా నీకంటే, అయ్యగారు నాకేమి లేదయ్యా, నేను నీకోసం వచ్చానన్నాడంట. ఎందుకు వచ్చేవారని అంటే, అయ్యా నువ్వు 1000 మందిని బాగు చేస్తున్నావయ్యా, ఎంతో మంది బాగుపడుతున్నారయ్యా, అయితే నువ్వు చచ్చిపోతే నరకం వెళ్తావు, నిన్ను బాగు చేయడానికి వచ్చానయ్యా, యేసుప్రభు నమ్ముకయ్య అని చెప్పాడంట. రేయ్ ఈయన బయటికి నెట్టేయండి అన్నారంట. అయ్యా వెళ్ళిపోతున్నానయ్యా, ఈ మాట చెప్పడానికి వచ్చానయ్యా. కొంతమందికి దేవుడు అలాంటి సమర్పణ ఇచ్చాడు. కొంతమంది బస్సుల్లో చెప్పేవాడు, కొంతమంది మెట్రోలో చెప్పేవాడు. ఇలాగ దేవుని యొక్క రాజ్య సువార్త ప్రతి జనములో, ప్రతి భాష మాట్లాడేవారు, ప్రతి ఒక్కరికి సువార్త అందింపబడుతుంది. అయితే నువ్వెందుకు పుట్టావు, నువ్వెందుకు రక్షించబడ్డావు, నువ్వెందుకు దేవుడిచ్చి నీ అనుభవిస్తూ ఉన్నావు, ఇందు నిమిత్తమే కదా నేను వచ్చింది అన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు.
మనం దేని కొరకు ఉన్నాము అది మనం ప్రశ్న వేసుకోవాలి. నువ్వు చెప్పినా చెప్పకపోయినా లోకమంతట సువార్త ప్రకటింపబడుతుంది. అటు తర్వాత అంతం వస్తుంది. ప్రతి రాష్ట్రంలో, ప్రతి దేశంలో, ప్రతి భాష మాట్లాడు ప్రతి ఒక్కరికి దేవుని యొక్క సువార్త అందింపబడుతుంది. జానాలెన్సో చచ్చిపోయిన అనాగరికుల మధ్య వారికి కూడా అంటే దేవుడు వారికి కూడా అవకాశాన్ని ఇస్తాడు. ఎవరి మనసాక్షిని బట్టి వారికి ఆయన తీర్పు రేపు ఇవ్వబోతా ఉన్నాడు. లోకమందంతటా సకల జనులకు సువార్త ప్రకటింపబడతా ఉంది. కనుక దేవుని కొరకు మనం జీవించవలసిన వారమై ఉన్నాం. యోహాను సువార్త 18వ అధ్యాయము 36వ వచనం చదువుకుందాం. చూడండి, యోహాను సువార్త 18వ అధ్యాయము 36వ వచనం. యేసు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడకుండానట్లు నా సేవకులు పోరాడుదురు, కానీ నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు. కనుక ఆ నాయకుడిని పట్టుకుంటే మనకి ఇది జరిగిద్ది, ఈ నాయకుడిని బట్టే మనకి ఇది జరిగిద్ది అని చెప్పి నేను అనుకుంటే ప్రయోజనం ఏమీ లేదు. ఎవ్వరు లేకపోయినా సర్వాధికారి అయిన మన ప్రభు అయిన యేసుక్రీస్తున్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో చెప్పాడు, నాకు సర్వాధికారం ఉంది, మీరు వెళ్ళండి అన్నాడు. కనుక ఆయన ఉన్నాడు. ఆయన రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు. 19వ వచనం చూడండి, మత్తయి సువార్త 28:19. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడి, తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తీసము ఇవ్వండి. పై వచనం చూడండి, 18వ వచనం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందున భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వండి. ఈరోజు వ్యక్తిగతంగా పత్రిక ఇస్తున్నా పోలీసు వచ్చి నన్ను అడుగుతున్నాడు, నీకు పర్మిషన్ ఉందా అని. అంటే వ్యక్తిగతంగా పత్రిక ఇవ్వడానికి కూడా పర్మిషన్ కావాలని ఈ లోకం చెబుతుంది. కానీ యేసుప్రభు ఏం చెప్తున్నాడు, నాకు సర్వాధికారము ఉంది, భూమి మీదను పరలోకములో కూడాను నాకు సర్వాధికారం ఇవ్వడు. కాబట్టి మీరు వెళ్ళండి అన్నాడు. వెళ్ళటమే, వెళ్ళగలిగినంత వరకు వెళ్ళటమే, చేయగలిగిన వరకు చేయటమే దేవుని పని కొరకు ప్రభు మనకిచ్చిన దానిని మనం కాపాడుకుందాము. లూకాసు వార్త 12వ అధ్యాయము 32వ వచనం చూడండి. లూకాసు వార్త 12వ అధ్యాయము 32వ వచనం. చిన్న మంద భయపడుకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మం చేయుడి, పాతిగిలని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకొనిడి. అక్కడికి దొంగ రాడు, చిమ్మిటి కొట్టదు. మీ ధనం ఎక్కడుండును, అక్కడనే మీ హృదయము ఉండును. కనుక చిన్న మంద భయపడుకుడి, ఆయన రాజ్య సువార్తను ప్రకటించండి. ఎట్లా ప్రకటిస్తున్నాం? ఒక ట్రైన్లో వెళ్తా ఉన్నాం, కూర్చున్నాము, ఒక భిక్షగాడు వచ్చాడు. మనం చాలా కష్టంగా రూపాయి తీసల్లా ఇచ్చి యేసుప్రభు నమ్ముకాయ అని చెప్పని అంటాం. వాడు ఏమనుకుంటాడు, ఇంక జాలే అమ్మ చెప్పినంత వరకు అంటాడు. అదే ఒక 100 రూపాయలు ఇవ్వండి, మనం చదువుకున్నాము, ఉచితంగా పొందితిరి కనుక ఉచితంగా ఇవ్వండి అని 10వ అధ్యాయంలో మత్తయి సువార్తలో. ఒక 100 రూపాయలు ఇవ్వండి, చాలా ఘనంగా వాడు మనం చెప్పినవన్నీ వింటాడు. ఆటో ఎక్కి బేరం అడుగుతారు, ప్రార్థనకు వస్తాయి ఎంత అని. వాడు 40 అడిగితే 50 ఇవ్వండి బాబు, యేసుప్రభు నమ్ముకాయ అని చెప్పండి. ఏం చేసుకుంటారు డబ్బులు? బ్యాంకుల్లో మూలుగుతాండి, చచ్చినాక పంచుకుంటానికి తన్నుకుంటారు. ఏం చేసుకుంటారు? ప్రళయం వచ్చినట్టు ఆపద వచ్చిద్దని యాకోబు పత్రికలో ఉంది. కనుక ఏం చేసుకుంటాం? మనము ప్రభు కొరకు ప్రభు పని చేయాలనంటే, ఆయన రాజ్య సువార్త ప్రకటింపబడాలనంటే మనం ఏం చేయాలో ప్రభు చెప్తున్నాడు. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మం చేయండి, చెయ్యండి, అమ్మి ధర్మం చేయండి. ఏం చేసుకుంటారు? కనుక ధర్మం చెయ్యండి. ఇంకేమంటున్నాడు, పాతగిలని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకోండి, అక్కడ దొంగరాడు చిమ్మెట్టు కొట్టదు. మీ ధనం ఎక్కడున్నా అక్కడ మీ హృదయము. కనుక భయపడబాకండి, చెయ్యాల్సి చెప్పిన పని చేయండి, చెప్పిన పని చేయండి, భయపడబాకండి. ఎవరికి భయపడవలసిన అవసరమో లేదు. కనుక దేవుని బిడ్డలారా, దేవుని యొక్క రాజ్యమును మనం ప్రకటిద్దాం. ఆయన సువార్త ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పాడు, మనం కూడా చేద్దాం. ఈ 23వ అధ్యాయంలోనే లూకాసు వార్త 23వ అధ్యాయం 42వ వచనం చూడండి. 23వ అధ్యాయము 42వ వచనం. యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోనమని. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందివని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. దేవుని ప్రజలారా, ఆయన రాజ్యం ఉంది. ఇంకా ఈ జూమ్ మీటింగ్లో ఎవరైనా యేసు ప్రభు నమ్ముకోకుండా పెద్దలతో కూర్చొని ఉన్నారేమో, మీ తల్లులతోనో, స్నేహితులతోనో, అక్కతోనో, మీ బంధుమిత్రులతోనో కూర్చొని ఉన్నారేమో. యేసు ప్రభు రాజ్యం త్వరగా రాబోతా ఉంది. ఇక్కడ ఒక దొంగ అడుగుతూ ఉన్నాడు, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో. ఎవరైనా నమ్మని వాళ్ళు ఉంటే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే గొప్ప రక్షణ
దినం. యేసు ప్రభుని నమ్ముకోండి. యేసు ప్రభు రాజ్య సువార్త ప్రకటింపబడతా ఉంది. టీవీల్లోను, సెల్లుల్లోను, మందిరాల్లోను, వీధి సువార్త ద్వారా. అసలు ఎంత నెహ్రూ గారు అన్నాడంట, బాలు బంతి ఎంత పైనుంచి కిందకేస్తారు అంత ఎత్తుగా ఎగుస్తుంది. దేవుని యొక్క సువార్త ఎంత ఆటంకంగా ఉంటుందో అంత ఎక్కువగా. ఈనాడు అనేక అన్యజనులు చనిపోయినప్పుడు వారిని ఆధారం చేసుకొని సువార్త ప్రకటించుకుంటూ వెళ్తున్నాం. కొంతమంది పెళ్ళిళ్ళల్లో, కొంతమంది వారి ఇళ్ళ దగ్గర కుటుంబ ప్రార్థనలు పెట్టుకొని మైకులు పెట్టి మా దగ్గర మొక్కుబడి ప్రార్థనలు ఉన్నాయని అలాగూ సువార్త ప్రకటింపబడుతూనే ఉంది. ఎంత బంధించినా కానీ ఎక్కడ ఎక్కువగా బాధ జరుగుతుందో అక్కడే ఎక్కువగా సువార్త ప్రకటింపబడుతూ ఉంది. కనుక దేవుని బిడ్డలారా, మనము భయపడవలసిన అవసరం లేదు. ప్రభు కొరకై ధైర్యంగా ఉందాము. ఇంకొక మాట చదువుతాం చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వచనం చదువుకుందాం. తండ్రిని నాకు అనుగ్రహించి వారందరూ నా యొద్దకు వత్తురు, నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రమును త్రోసి వేయను. నా ఇష్టం నెరవేర్చుకుంటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటకి పరలోకము నుండి దిగి వచ్చి తినన్నాడు. కనుక దేవుని బిడ్డలారా, మన ఇష్టాలు మానివేద్దాం. మన ప్రభు మనకు చూపిన మాదిరి క్రీస్తు యేసు కలిగిన మనసును మనం కలిగిందాం. ఆయన అడుగుజాడలో నడుచుకుందాం. ఆయన తన అడుగుజాడలను మనకు మాదిరిగా ఉంచిపోయాడని పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తాం. కనుక ఈ మాటల హృదయంలో తలపోసుకుందాం. భయపడకుండా ఉందాం, ధైర్యంగా ఉందాము. దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటిద్దాం. పూర్వదినాలలో భక్తులు ఎన్నో అనుభవించారు. మనం కూడా ఇప్పటివి ఎన్నదగినవి కావు. నిన్నటి దినము మేము కూడా మందిరంలోకి నీళ్లు వస్తున్నాయని మందిరం ముందు చిన్న కాలువ చేయాలని, కాలువ ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు ఆ నీళ్లు మందిరంలోకి, అంటే రోడ్డు బైపాస్ రోడ్లో ఉంది కాబట్టి అది ఎత్తుగా ఉంది, మందిరం డౌన్గా ఉంది, వస్తున్నాయని నీళ్లు ఆ కాలువ తీస్తే ఒక ముగ్గురు వచ్చారు. ఆ ముగ్గురు వచ్చి ఫోటోలు తీసి ఆపేయమన్నారు. మేము అన్నాము, అయ్యా నీళ్ళు ఎక్కువగా వస్తున్నాయి, అన్నీ మునిగిపోతున్నాయి, మందిరంలో ఉన్నాయి, చాలా ఇబ్బంది పడుతున్నాము, ఆ నీళ్ళతో పాటు పాములు కూడా వస్తా ఉన్నాయి, ఇబ్బంది పడుతున్నాం అయ్యా అని అంటే ముందు మీరు మూసేయండి అన్నారు. అయితే మేము అన్నాము, చిన్నదే కదా అయ్యా అని బ్రతిమలాడితే కాదు కూడదని. ముగ్గురులో ఇద్దరైతే కొంచెం మెత్తబడ్డారు దేవుని మందిరం అని. కానీ ఒక యవనస్తుడైతే మీరు మాట్లాడకుండా ముందు వాళ్ళిద్దరూ చెప్తున్నాడు, మీరు పారలు తెచ్చి ఆ కాలువ పూర్తి చేసేయండి అని. ఆయన సర్వాధికారి కదా, ఎందుకు ఇలాగ అప్పగించాడు అని అంటే, ఈ నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు. ఆ యవనుడైతే వాళ్ళ బండిలో తెచ్చిన ఆ పారలు ఆడితోనే వాళ్ళే పూర్తి చేశారు. నేనైతే ప్రార్థన చేశాను, ప్రభువా నీ పని కొరకు మేమున్నాము, ఏది జరిగినా నువ్వు మాకు తోడుగా ఉన్నావని. వాళ్ళు ఆ కాలువ పూర్తి చేస్తుంటే నేను చూడలేక లోపలికి వచ్చి బల దగ్గర కూర్చొని ప్రార్థన చేశాను. కనుక ఇవన్నీ కూడా ఎనదగినవి కావు. నీళ్ళల్లో ఉన్నా పర్వాలేదు, జీవము కలిగిన సంఘం క్షేమంగా ఉంటే అంతే చాలు అనుకున్నాను. ధైర్యంగా ఉన్నాను. అధికారి దగ్గర పంపారు మమ్మల్ని. ఆయన అన్నాడు, నేను వచ్చి చూస్తాను, మీ మందిరం అంతా రోడ్లోనే ఉందని. అవునండి, మేము మందిరం స్థలం 14.5 సెంట్లు, అన్నిటిలో మొత్తం పోయింది, కొద్దిగా మందిరం వరకే ఉంది. రోడ్డు వాళ్ళు మళ్ళీ 6 వేసేస్తే కనుక అది కూడా పోయింది. ఆపదలో ఉన్నాం, అయినా భయపడాల్సిన అవసరం. ఇది భౌతిక సంబంధమైన మందిరం, కానీ ఆత్మ సంబంధమైన సజీవమైన రాళ్ల చేత సంఘం కట్టబడుతూ ఉండగా దేవుడు మనకు తోడుగా ఉంటాడని ధైర్యపరచబడతా ఉన్నాం. కనుక ఈ లోకంలో జరిగే ఈ పరిస్థితులన్నీ కూడాను ఇవి ఎన్నదగినవి కావు. ఈ భౌతిక సంబంధంగా ఎవరు ఎన్ని చేసినా కానీ అవి భూమి మీదే, కానీ అవి మన వెంట అవి రావు. ఈ భూమి మీద వరకే మనం విడిచిపెడతాం. కనుక ధైర్యంగా ఉందాం. ప్రభు రాజ్య సువార్తను చేతనైనంత మట్టుకు, పౌలు అంటాడు, మరి నా వలనైనంత మట్టుకు అన్నాడు. ప్రభు చెప్పాడు, పగలున్నంత వరకే మనం పని చేయవలేను, రాత్రి వచ్చుచున్నది అప్పుడు ఎవడు పని చేయడు. అమ్మా, ఈరోజు మనం సజీవంగా ఉన్నామంటే ప్రభు ప్రేమను తెలియచేస్తా ఉన్నామా? ఆయన రాజ్యముని గురించి మనం చెప్తా ఉన్నామా? దుష్టుడు తన దుష్టత్వం నుండి మరణిస్తాడు, కానీ ఆత్మని గురించి నేను లెక్కలోకి తెస్తాను. మేము ప్రకటించే ఊరిలో ఎవరైనా చనిపోయారంటే మొట్టమొదటి నేను వేసుకునే ప్రశ్న, నేను ఎప్పుడైనా వారికి పత్రిక ఇచ్చానా? ఎప్పుడైనా ప్రభు ప్రేమను పంచానా? ఎప్పుడైనా కరివేపాకు ఇచ్చి లేదా ఏదైనా ఒక కాయ ఇచ్చి వారిని పలకరించి వారికి యేసు ప్రభు నమ్మకం అని చెప్పానా? వారు స్త్రీలైనా పురుషులైనా, లేదా మైక్లో సువార్త చెప్పానా? లేదా పత్రికల ద్వారా వారికి ప్రభు ప్రేమ తెలియజేశానా? ఈ గ్రామంలో వారిని గురించి దేవుడు నన్ను లెక్కడిగితే నేనేం చెప్పాలని నన్ను నేను అలాగే ఎప్పుడు ప్రశ్న వేసుకుంటా ఉంటాను. మా వలనైనంత మట్టుకు ప్రభు కొరకు ప్రయాసపడతా ఉన్నాం.
ఎవరి మేరలో వారు, ఎవరి సామర్థ్యం కొలది వారు, దేవుడు ఎవరికి ఇచ్చిన స్థానంలో వారు. బర్నబాల్లాగా ప్రభువుని వెంబడించిన పరిశుద్ధ స్త్రీలు వారు తమ ఆస్తులతో దేవుని పని చేశారు. వారి ఆస్తులను ఇచ్చి ఉపచారం చేసి దేవుని వెంబడించారు. తమది అంటూ తమకి అనుకోకుండా అన్ని తెచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టి సువార్త పని చేశారు. ఈనాడు ఎన్నో రాష్ట్రాల్లో దేవుని పని లేదు. ఎవరు వెళ్తారు? మన డబ్బులు మన దగ్గరే ఉండాలి, మన పిల్లలు మన దగ్గరే ఉండాలి, మన పిల్లలు మనకి డబ్బు సంపాదించి తేవాలి, మన పిల్లలు మన కళ్ళ ముందే ఉండాలి, మన మేరలోనే ఉండాలి. ప్రభు పని ఎవరు చేస్తారు? అందరం ఇలా పాడబడతాం కదా, సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయము. నేనేం పుష్పా సిస్టర్ కొరకు పడుతున్నా, పుష్పా సిస్టర్ నాకు పడుతుంది. చేసేది ఎవరు? కనుక దేవుని పిల్లలారా, సజీవ యాగంగా మనల్ని మనం అప్పగించుకుందాము. ప్రభు కొరకై ఆయన మన కొరకు తన ప్రాణములు దారపోసాడని యెషయా గ్రంథం 53 అధ్యాయంలో మనం చదువుకుంటాం. మనం ప్రభు కొరకు మన సామర్థ్యం కొలది ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన మాటలను, నేను ఇందు నిమిత్తమే కదా వచ్చింది, అందరు తమ సొంత కాలం చూసుకొని వచ్చున్నారు అన్నాడు. తిమోతి పత్రికలు అందరూ వెళ్ళిపోయారు, మార్కుని వెంట పెట్టుకొని రా తిమోతి అని. ఎంత దీనదశలో ఉన్నాడు చివరికి చెరసాలలో ఉంటే. అంగీ తీసుకురా అన్నాడు, అంటే 2 అంగీ లేదేమో. అంత శ్రమలో ఉండి కూడాను చర్మపు చుట్టలు తీసుకురా అన్నాడు. అంటే బంధకాల్లో ఉన్నా, సరైన ఆదరణ లేకపోయినా పౌలుకి ఏం కావాలి? ఆత్మ సంబంధమైన వ్రాతలు, సంఘాల క్షేమం కొరకు. నీకున్నా చింత? నీది నువ్వేనా? ఉదయకాలం లేగవగానే, మధ్యాహ్నం, సాయంకాలం వాకింగ్, తిండి, నీ యొక్క ఆరోగ్యం, ఇవేనా? దేవుని సంగతులు ఏమైనా పడుతున్నాయా? కొంతమంది బాగా ఎదుగుతున్నట్టు ఉన్నారు కానీ ఆ ముండ్ల పొదలు పడి విత్తనముల వలె. ఐహిక విచారమా, ధనమోసమా, బిడ్డల సమస్యల, బంధుమిత్రుల సమస్యల, ఉద్యోగాల సమస్యల, ఏ సమస్యలు? ఇవన్నీ భూ సంబంధమైనవే కదా. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటి మీద మీ మనసు పెట్టండి. కనుక దేవుని పిల్లలారా, నేను ఈరోజు అనుభవ జ్ఞానాన్ని గురించి నేను చదువుకుంటా ఉంటే అసలు ఎంత చదువుకున్నా సరిపోవటల్లా. అందుకనే 119వ కీర్తన 96వ వచనం అనుకుంటాను, ఆ ఒక్క మాట చదివి ప్రార్థన చేసుకుందాం. 119వ కీర్తన 96వ వచనం. సకల సంపూర్ణతకు పరిమితి కలదని నేను గ్రహించి ఉన్నాను, నీ ధర్మోపదేశము అపరిమితమైంది. అన్నిటికీ పరిమితి కలదు కానీ దేవుని యొక్క ధర్మశాస్త్రం, దేవుని యొక్క వాక్యము అది అపరిమితమైంది. ఎంత నేర్చుకున్నా, ఎంత చేసినా అది తరగనిది అన్నమాట ఆయన పని. అందుకనే మనోళ్ళు ఆరని ప్రేమ ఇది, ఆర్పజాలని జ్వాల ఇది అని ఒక పాట రాశారు. కనుక ఇది ఆర్పలేనిది ఎవరు? ఇది ఈ జ్వాల ఆపలేనిది. ఎంత ఆర్పుతారో అంత రగిలేది. దేవుని యొక్క రాజ్య సువార్త ప్రకటింపబడతా ఉంది. కనుక దేవుని కొరకై నడుం కట్టుకుందాము, ఆయన రాజ్య సువార్తను ప్రకటిద్దాం. ఇందుకోసమే దేవుడు మనల్ని బ్రతికిస్తూ ఉన్నాడేమో. ఆయన పనిలో ప్రయాసపడదాము. రోమపత్రిక 16వ అధ్యాయంలో ప్రయాసపడిన స్త్రీలు ఉన్నారు, వారు బహుగా ప్రయాసపడ్డారని వ్రాయబడ్డారు. మనం కూడా మన చేతనైనంత మట్టుకు, ప్రభువా నేను నీ కొరకు ఏం చేయాలి, ఈరోజు నీ కొరకు నేనేం చేయాలి అప్పగించుకుందాం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగోనయ్యా నా జీవితాన్ని అప్పగిస్తున్నాను. ఈ మిగిలిన శేష జీవితం, ఈ మిగిలిన బలము, మిగిలిన జ్ఞానము, మిగిలినంతా నేను నీ కొరకు వాడటానికి నన్ను వాడుకయ్యా. నీ రాజ్య వ్యాప్తిలో నేను కూడా నా వంతు నేను పనిచేయడానికి బలపరిచాయా. భయపడకుండా ఉందాము. ఆయన మనకు తోడుకుంటాడు. ఎక్కడైనా ఏదైనా చెప్పడానికి ఆయనే సహాయం మనకి చేస్తాడు. మనకి ఈ మాటలు హృదయంలో దాచిపెట్టుకుందాము, ధ్యానం చేద్దాము. ఇంకా ఎక్కువగా దేవుని కొరకు ఆయన వాక్యం ద్వారా బలపరచబడదాము. ఆయన కొరకై భక్తుల వల్లే ముందుకు సాగిపోదాం. అనేకులకు ఆదర్శప్రాయంగా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయనుగాక. చిన్న మాట ప్రార్థన చేస్తున్నాను. దేవా మీ కొందనాలు, స్తోత్రాలు. ఇంకా ప్రభువా ఎన్నో లేఖనాలు మా ముందు వ్రాసి ఉంచారు, ఎక్కువగా ధ్యానం చేసుకోవడానికి కృప చూపండి. ఎత్తబడిన మాటలను మా హృదయంలో నుండి దుష్టుడు ఎత్తుకొని పోకుండా మంచి నేలనబడిన విత్తనం వలె ఉపదంతులుగా, అరుదంతులు, నూరంతలుగా మేము ఫలించి నాయన ప్రభా నీ కొరకు మరి ఎక్కువగా ఫలించడానికి మమ్మల్ని ఆశీర్వదించండి. నీ బిడ్డలు చేసే పరిచర్య
స్త్రీల మధ్య పరిచర్య, సండే స్కూల్ పరిచర్య, సువార్త పరిచర్య, ఆయా స్థలాలలో ప్రభా ఎన్నో విధాలుగా రిట్రీట్లు చేస్తా ఉన్నారు. నిబిడలు చేసే పరిచర్యను దీవించండి. మేము కూడా అలాగూ నేర్చుకొని ముందుకు సాగిపోవడానికి బలపరచండి ప్రభా. ఈ రోజు జాయిన్ అయిన బిడ్డలందరినీ దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. అణిచివేయబడే భక్తి జీవితంగా కాక నాయన ప్రభా దినదినానికి ప్రభా మేము రూపాంతర అనుభవంలోనికి రావడానికి నీ వాక్యం ధర్మములను మలచండి, నీ వాక్యం ధర్మములను బలపరచమని ఇంతవరకు మీరు చేసే సహాయం కొరకు వందనములు స్తోత్రములు చెల్లిస్తాం. యేసయ్య నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలక్క. అందరికీ వందనాలండి. అందరికీ ఆమేన్. వందనాలు. మరి ఈ సమయం